దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మే నెల 6వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి విశ్వశ్రీ సభతో మనందరం ఆమోదిస్తూ సంతోషిస్తూ ఒక గొప్ప పునీతుడు, కేవలం 15 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి పునీత డొమినిక్ సావియో గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇటలీ దేశములో 1842వ సంవత్సరములో జన్మించినటువంటి ఈ పునీతుడు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఈ పునీతుని యొక్క జీవితంలో 4 ప్రధాన సూత్రాలు చిన్నతనము నుంచే ఆయన అలవాటు చేసుకున్నారు. మొట్టమొదటిది, వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు పాప సంకీర్తనం చేయాలి. 2, అనుదినం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. 3, పాపం చేయటం కంటే మరణించటమే మేలు. 4, మరియా యేసు ప్రభువులు నా మిత్రులు. ఈ 4 సూత్రాలను ఆధారముగా చేసుకొని పుణ్య జీవితాన్ని జీవించారు పునీత డొమినిక్ సావియో. ఈ విధముగా బాలబాలికలందరికీ కూడా ఎంతో ఆదర్శమూర్తిగా ఈరోజు తల్లి తిరుసభ వీరిని మన ముందుంచుతూ ఉంది. ఎంతో ప్రేరణాత్మకమైనటువంటి వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత డొమినిక్ సావియో పునీత డాన్ బోస్కో గారి మొదటి శిష్యులలో విద్యార్థుల్లో ఒకరు. వీరు ఉత్తర ఇటలీలో 1842 ఏప్రిల్ 2న జన్మించారు. తండ్రి చార్లెస్ సావియో, తల్లి బ్రిజితా. వీరిద్దరూ భక్తి కలవారు కావటం వల్ల ఇంటి వద్ద విచారణ గుడి వద్ద అందించే ఆధ్యాత్మిక శిక్షణలో వృద్ధి చెందుతూ వచ్చారు. డొమినిక్ చిన్న పిల్లవాడైనను పెందలకడనే లేచి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు. చలికాలమైన ఎండాకాలమైన ప్రార్థనా కాండకు, దివ్యబలి పూజకు విధిగా హాజరయ్యేవారు. ఆ రోజుల్లో 12 సంవత్సరాలు దాటితేనే గాని దివ్య సత్ప్రసాదం ఇవ్వబడేది కాదు. అయినా డొమినిక్ కోరిక మేరకు వారికి తమ 7వ ఏటనే దివ్య సత్ప్రసాదం ఇవ్వబడింది. ఆ రోజు పవిత్రతతోనూ యేసుతోనూ నిండిన హృదయంతో తన చిన్న డైరీలో తాను అనుసరించాల్సిన 4 నిర్ణయాలు రాసుకున్నారు. అవి: 1, వీలైనన్ని సార్లు పాప సంకీర్తనం చేయాలి. అనుదినం దివ్య సత్ప్రసాదాన్ని లోకొనాలి. పాపం చేయటం కన్నా మరణించటం మేలు. యేసు మరియలు నా మిత్రులు. డొమినిక్ గారికి కావలి అయిన సన్మనస్కునిపై నమ్మకం, గౌరవం ఎక్కువ. ఆ దినాల్లో వారు తనకు బోధిస్తున్న గురువుతో, ఆత్మల రక్షణ కోసం నేను గురువు కావాలని ఆశిస్తున్నాను. లోక రక్షణలో యేసుకు సహాయపడే జీవితం కన్నా
మనోహరమైంది ఏదీ లేదు అని చెప్పారు. 1855 తపస్సు కాలంలో ఒక ఆదివారం పూజలో డాన్ బోస్కో గారు పవిత్రత గూర్చి చెప్తూ, మీలో ప్రతి ఒక్కరూ పునీతులు కావాలి, అది దేవునికి ఎంతో ఇష్టం అని చెప్పారు. తాను పునీతుణ్ణి కావాలి అని డొమినిక్ గారు పదే పదే తలంచారు. ఆనాటి నుండి ముఖం వ్రేలాడేసుకొని తలదించుకొని నవ్వక మాట్లాడక దిగాలుగా ఉండసాగారు. బోస్కో గారు విషయం తెలుసుకొని, డొమినిక్, పవిత్రత అనేది ముఖం వ్రేలాడేసుకోవటంలో లేదు, అనుక్షణం ఆనందంగా చిరునవ్వుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో ఉంది అని నచ్చచెప్పారు. ఆ విధముగా డొమినిక్ గారిలో తిరిగి ఆనందం పెల్లుబికింది. డొమినిక్ గారు తోడి పిల్లలను మంచి పాప సంకీర్తనం చేయ ప్రోత్సహించేవారు. చెడ్డ పుస్తకాలు చదివే వారికి బుద్ధి చెప్పేవారు. క్రైస్తవ మతానికి వ్యతిరేకముగా మాట్లాడే వారికి దూరముగా ఉండాలని పిల్లలకు చెప్పేవారు. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయపడే అవకాశం కోసం ఎదురు చూసేవారు. రోగులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆనందపరిచేవారు. దైవదూషణ చేసేవారికి సంతృప్తికర సమాధానం చెప్పి నోరు మూయించేవారు. ఒకసారి దివ్య సత్ప్రసాదముతో గురువు వెళుతుండగా వర్షం పడి బురదగా ఉన్నా కానీ మోకరిల్లి మర్యాద చూపారు. తన ప్రక్కనున్న సైనికుడు ఒకడు అలా చేసేందుకు సిగ్గుపడుతుండగా తన చేతి రుమాలును నేలపై పరిచి మోకరిల్లి గౌరవించేటట్లు చేశారు. అలాగే పోట్లాడుకుంటున్న ఇద్దరు విద్యార్థులకు పాపరహితుడైన క్రీస్తు తనను హింసించిన వారల కోసం క్షమాభిచ్చ పెడుతూ మరణించారు. కానీ పాపాత్ముడనైన నేను మాత్రం పగ తీర్చుకుంటాను అని గట్టిగా పలకండి అని చెప్పి వారిలో పరివర్తన కొని తెచ్చారు. డొమినిక్ గారు భక్తితో దివ్య సత్ప్రసాదంలో కొనేవారు. నా తోటి బాలురందరినీ దేవుని వైపు మరల్చగలిగితే నేను ఎంత ధన్యుణ్ణి అని బోస్కో గారితో అనేవారు. డొమినిక్ గారు తోడి విద్యార్థులను సంఘటితపరచి అమలోద్భవి మాత సంఘమును ఏర్పాటు చేసేవారు. డొమినిక్ గారికి దూరములో జరుగుతున్న విషయాలను తాను తెలుసుకొని చెప్పగల వరం దేవుని నుండి పొంది ఉన్నారు. ఒక వీధి చివర ఉన్న 3 అంతస్తుల భవనంలో మరణావస్థలో ఉన్న ఒక వ్యక్తి అవసరాన్ని ఇలా తెలుసుకొని ఫాదర్ జాన్ బోస్కో గారిని తీసుకొని పోయి మారు మనస్సు పొంది దేవునితో సఖ్యత పడదలచిన ఆ వృద్ధునికి మంచి పాప సంకీర్తనం, కడపటి సాంఘ్యం లభించేలా చేయగలిగారు. అలాగే 3 మైళ్ళ దూరంలో తమ ఊళ్ళో తల్లి బ్రిజిత అనారోగ్యంతో ఉన్న సంగతి కూడా దివ్య వరంతో తెలుసుకొని పెద్దల అనుమతితో వెళ్ళి సందర్శించి రిబ్బనుతో కట్టిన దేవమాత స్వరూపాన్ని తల్లి మెడలో వేయగా ఆమె స్వస్థత నొందింది. 1857 మార్చి 9న తన 15వ ఏట డొమినిక్ గారు, అమ్మ, నేను మోక్షానికి వెళుతున్నాను. ప్రభు, నా ఆత్మ తొలిసారిగా మీ ముందు నిలచినప్పుడు నాపై దయచూపండి. నేను సదా మీ మహిమను కీర్తింతును. ఆహా, ఎంతటి దేదీప్యమాన్యమైన వెలుగును చూస్తున్నాను అని పలికారు. కొన్ని వారాల తరువాత డొమినిక్ గారు ఒక రాత్రి తండ్రికి అగుపించి, అవును, నేనే నాన్న, నేను మోక్షములో ఉన్నాను, నేను నిన్ను, అమ్మను, తమ్ముల్ని, చెల్లెల్ని సంరక్షిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యారు. డొమినిక్ గారి మరణానంతరం వారిని ప్రార్థించటం వల్ల ఎన్నో వరాలు పొందారు. అందులో ఒకటి ఏమనగా, ఒక బాలుడు చనిపోయాడని డాక్టరు మరణ ధ్రువపత్రంపై సంతకం పెట్టిన తరువాత ఆ బాలుని తల్లిదండ్రులు, బంధుమిత్రులు డొమినిక్ గారి మధ్యవర్తిత్వమున ప్రాణ భిక్ష కోసం ప్రార్థింపగా చనిపోయిన ఆ బాలుడు నిద్ర నుండి లేచిన వానిలా లేచాడు. 1954 జూన్ 12న 12వ భక్తినాథ పోపు గారు డొమినిక్ గారికి పునీత పట్టానిచ్చి గౌరవించారు. కేవలం 15 ఏండ్ల పిల్లవాడైన డొమినిక్ సావియోను పునీతునిగా ప్రకటించటం తనకెంతో ఆనందంగా ఉందని, నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని నుడివారు. డొమినిక్ అనగా ప్రభువుకు సంబంధించిన, దేవునికి చెందిన అని అర్థం. నేను గొప్ప కార్యాలు చేయలేను, కానీ దేవునికి అధిక మహిమను కలిగించేందుకు అతి చిన్న కార్యాలతో పాటు అన్నిటినీ చేయాలని ఆశిస్తున్నాను.
అని పలికిన పునీత డొమినిక్ సావియో గారి యొక్క వేడుదల ద్వారా ఆత్మీయ వరములు పొందినట్లుగా ఇప్పుడు మనం వేడుకుందాం. ప్రార్థించుదము. చిన్నారి బిడ్డలను నా వద్దకు రానివ్వుడు, వారిదే పరలోక రాజ్యము అని పలికినవో ప్రభువా, పునీత డొమినిక్ సావియో గారి యొక్క జీవితాన్ని ఈరోజు మేము స్మరించుకొనుచు మీకు వందనములర్పించుచున్నాము. అత్యంత చిన్న ప్రాయములోనే తన హృదయమును దైవభక్తితో విశ్వాసముతో నింపుకొని ఇతర చిన్నారి బిడ్డలందరికీ, బాలబాలికలకు, యువతీ యువకులకు వీరిని మీరు ఆదర్శ జీవితముగా చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆదర్శమును మేము అనుసరించి పాపము చేయుట కంటే మరణించుట మేలు అన్నటువంటి వారు బోధించిన సత్యాన్ని గ్రహించి ప్రభువుపై, మరియ తల్లిపై అత్యంత ప్రేమను కలిగి ఉండి పరులను మన్నించేటటువంటి శక్తిని ప్రసాదింపుడు. మా చిన్నారి బిడ్డలను అందరినీ దీవించి చిన్నతనము నుండే దైవభక్తిలో, సన్మార్గములో నడిచే శక్తిని ప్రసాదింపుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.